పట్టుదలతో కృషి చేస్తే సాగులో సాధించినది ఏమీ లేదని నిరూపిస్తున్నాడు నిజామాబాద్ జిల్లా రైతు. అందరూ వేసే పంటలు వేయటం కాదు, లాభాలు తెచ్చిపెట్టే పంటలను ఎంచుకొని సాగు చేస్తే రైతుకు ఆదాయం దక్కుతుందని ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు. తోటి రైతుల్లా పత్తి, పసుపు, మొక్కజొన్న కాకుండా గుబాలించే మల్లెల సాగు చేస్తున్నాడు. స్థానిక డిమాండ్ను బట్టి పంటను తీస్తూ లాభాల బాటలో పయనిస్తున్నాడు ఈ రైతు. నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలానికి చెందిన రైతు జమీలుద్దీన్. చిన్ననాటి నుంచి జమీలుద్దీన్కు వ్యవసాయం అంటే ఆసక్తి ఎక్కువ. అందుకే సాగు బాట పట్టాడు. అయితే అందరి రైతుల్లా కాకుండా మొక్కజొన్న, పసుపు పంటలను పక్కన పెట్టి గుండు మల్లె సాగు చేస్తున్నాడు. గత 15 సంవత్సరాలుగా మల్లెల సాగులో లాభదాయకమైన ఆదాయాన్ని గడిస్తున్నాడు. జమీలుద్దీన్కు 3 ఎకరాల భూమి ఉంది. అందులో 3000 గుండుమల్లె చెట్లను సాగు చేస్తున్నాడు. గత 15 సంవత్సరాలుగా గుండుమల్లె చెట్ల నుండి పూల ఉత్పత్తిని పొందుతున్నాడు. ప్రస్తుతం మల్లెపూలకు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో రోజుకు 1000 నుంచి 1500 రూపాయల వరకు ఆర్జిస్తున్నాడు. మల్లెపూల సాగుకు కూలీలు అధికంగా అవసరం ఉంటోంది. అందుకే 10 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ తాను ఆదాయాన్ని పొందుతున్నాడు. ఒకసారి మల్లె చెట్టును నాటితే 20 సంవత్సరాల వరకు క్రాప్ను ఇస్తుంది అంటున్నాడు ఈ రైతు. ప్రతి సంవత్సరం 5 నెలల పూల దిగుబడిని ఇస్తుంది అంటున్నాడు. పూల సాగు ద్వారా నెలకు అన్ని ఖర్చులు పోను 30,000 వరకు ఆదాయాన్ని పొందవచ్చు అంటున్నాడు. తక్కువ నీటితోనూ పూలను సాగు చేసుకోవచ్చు అంటున్నాడు ఈ రైతు. పెట్టి ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతున్నానండి. ఈ చెట్లు నాటి 15 సంవత్సరాలు అవుతుందండి. ఇది ఒక్కసారి నాటినామండి. ఒక 15 డేస్ మంచిగా ఉంటుంది, ఒక 15 డేస్ తక్కువ ఉంటుంది. అయినా కానీ అన్ని పోనుగా నెలకు 30,000 రూపాయలు అయితే అంటే అండి 20 సంవత్సరాల దాకా ఉంటుందండి. 20 సంవత్సరాల దాకా తీయాల్సిన అవసరం లేదు, పెట్టాల్సిన అవసరం లేదు. ప్రస్తుతంకి అయితే నేను 3000 చెట్లు పెట్టినా అండి. 10 సంవత్సరాల నుంచి అండి పంట ఇస్తూనే ఉన్నాయి. మంచి దిగుబడి వస్తున్నది. ఏమైనా పురుగు గిట్ట తగులుతాయండి. 15 రోజుల్లో ఒకసారి స్ప్రే చేయాలి. బాగా చెట్టు నాదాని ఉంటే గొల్లేరు కూడా వేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి. ఇది 5 నెలల పంట అండి. జనవరి మాసంలో స్టార్ట్ అవుతుందండి. జూలై లాస్ట్ మాసంలో ఎండింగ్ అయిపోతుందండి. నెలకు మాకు ఒక ఖర్చులు పోను 30,000 రూపాయలు ఆదాయం ఉంటుందండి. పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. తక్కువ నీటిలో ఎక్కువ పంట పండించుకోవచ్చు అండి. ఇంకా సదుపాయం కావాలంటే ఇంకా స్ప్రింక్లర్ కూడా పెట్టుకుంటే చాలా మంచిగానే ఉంటుంది. నీళ్ళుగా మనకు ఎక్కువ ఉంటాయి అండి, స్ప్రింక్లర్ పెట్టుకోవచ్చు. నీళ్ళు తక్కువ ఉంటాయి అండి, డ్రిప్ పెట్టుకోవచ్చు. తక్కువ నీళ్ళలో ఎక్కువ పంట వచ్చేస్తుంది. స్ప్రింక్లర్, బిందు సేద్యం ద్వారా తక్కువ నీటితో సాగు చేస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందుతున్నాడు. రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని, తనలా కొత్తగా ఆలోచించి సాగు చేస్తే వ్యవసాయంలో నష్టం ఉండదని జమీలుద్దీన్ సూచిస్తున్నాడు.